కొత్త వీడియోలో స్వాగతం సుస్వాగతం. సో నేనైతే ఇప్పుడు రవితేజ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. ఎందుకు ఏంది అని మొత్తం చూడండి, వీడియోలో తెలిసిపోతుంది మీకు ఎందుకు వచ్చిన రవితేజ వాళ్ళ ఇంటికంటే. మనం వెళ్ళబోతున్నాం. బర్త్డే పార్టీ ఇవ్వలేదని ముందు నుంచే దమ్దం చేస్తారు అనమాట మనకి. సో బర్త్డే పార్టీ. సో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నేను, రవితేజ, గణేష్, జ్యోతి స్వరూప్ మేము నలుగురం ఎక్కడ పోయినా ఏం ఉన్నా ఏం ప్రాబ్లం ఉన్నా ఎక్కడ వెళ్ళినా ఎక్కడ తిరగాలన్నా ఎక్కడ తినాలన్నా మేము నలుగురం మాత్రం ఉంటామన్నమాట. సో వారందరినీ పరిచయం చేస్తాను ఈ వీడియోలో మీకు. సో నేను రవితేజ అయితే మహాబలేశ్వర్కి వెళ్ళిన మా వీడియోస్లో మీరు రవితేజని చూడొచ్చు. సో గణేష్ అండ్ జ్యోతి స్వరూప్ని అయితే మీకు ఇంకా రాలే, బెస్ట్ ఫెలోస్ ఇద్దరు కూడా రాలే. రవితేజ వాళ్ళ ఇంటి బయట ఉన్నా నేను ప్రస్తుతానికైతే. సో దావత్ ఇవ్వని చెప్పారు అనమాట. ఇక్కడ తీసుకెళ్దాం, వెరీ చీప్, 10 రూపాయల నూడిల్స్ తినిపించేద్దాం అందరికీ జోక్ చేసిన. సో చూద్దాం రవితేజ ఎక్కడికి వెళ్దామని చెప్తాడో ఏందో తెలీదు. సో రవితేజ, గణేష్ అండ్ జ్యోతి స్వరూప్ ఏమంటారు, ఎక్కడ పోదాం అండ్ ఎక్కడ తిందామని చెప్తారు. లంచ్ ఈరోజు అయితే హాలిడే అనమాట మనకు. సో వెళ్దాం, చలో ఈరోజు వ్లాగ్ ఇక్కడే స్టార్ట్ చేసేద్దాం. అప్పటిదాకా లైక్ కొట్టేసేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. చేయకపోతే కిరాక్ వీడియోస్ రాబోతున్నాయి, డైలీ వస్తాయి. ఇంకా ఆఫీస్ టూర్ కూడా వస్తుంది, ఆఫీస్ వీడియోస్ కూడా డైలీ వస్తూ ఉంటాయి. అండ్ హౌ టు క్రాక్ ద ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అప్పటిదాకా ఏం చేసేయండి అంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి, లైక్ కొట్టేసేయండి. వీడియో ఎండ్ దాకా చూడండి, మస్తు మజా ఉంటుంది. ట్రోల్ చేస్తాం, మెయిన్ ఏంటంటే మన రవితేజ జ్యోతి స్వరూప్ని అయితే ట్రోల్ చేస్తాం, నేను ఇంకా రవితేజ కలిపి అట్లా చేద్దాం. సో చూడొచ్చు రవితేజ ఉన్నాడు ఇక్కడ. హాయ్ రవితేజ, హౌ ఆర్ యూ? సో చూడొచ్చు జిమ్ బాయ్ అనమాట. చూడండి ఒకసారి జిమ్ ఎండాలి. అవ్వాయి ఎట్లా పోదాం? కార్లో పోదాం కదా, వర్షం పడుతుంది అనిపిస్తుంది నాకు, అందుకోసమే కారులో పోదాం. చూడొచ్చు కార్ చూడండి, కొత్త కార్ అనమాట. నేను రవితేజ కలిసి కొన్నాం ఇద్దరం. ఎంత కొన్నాం చెప్పు రవితేజ? 1.9 అయింది. నేను రవితేజ కలిసి కొన్నాం, 1.9 అయింది. ప్లస్ 40,000 కొన్ని డబ్బులు అయినాయి అనమాట మాకు. ఇగో ఇదే మా కార్ అనమాట, నాది రవితేజది. సో మేము ఇద్దరం హాఫ్ డబ్బులు పెట్టి కొన్నాం కార్. సో మీరు చూస్తే పరిశాన్ అయిపోతారు. నా ఇల్లు కార్ ఈజ్ సపరేట్ అండ్ దిస్ కార్ ఈజ్ సపరేట్. నాది ఇంకా రవితేజది మాత్రమే, ఎవరిది కాదు కార్. ఎవరికైనా రెంట్ కావాలంటే నన్ను మాత్రం అడగకండి, రెంట్ అయితే ఇవ్వడం. సో తెలుసు కదా, సబ్స్క్రైబ్ కొట్టండి ఛానల్కి. సో చూడొచ్చు రవితేజ ఈజ్ మెయిన్ మొత్తం క్లాత్ అనమాట, మొత్తం తీయాలన్నమాట. ఇప్పుడు ఇది అరే ఇంత కొన్నారా? ఇది 2,000 మస్తు ఆడుంది. అన్నిటికి ప్రొటెక్షన్, అది ఓన్లీ లైట్ అంటే ఇంక్లూడింగ్ డస్ట్. అదే ఇది ఇంక్లూడింగ్ డస్ట్ మస్తు ఉంది, ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడొచ్చు రవితేజ ఈజ్ రాణి గురించి కొన్నాం కదా. ఓ మై గాడ్, చూడొచ్చు మన పెయింటింగ్ చూడండి ఒకసారి. లెజెండరీ కార్స్ అనమాట ఇది మాది. ఓహోహో, అరే రే కిర్రా. చూడొచ్చు వర్షంకి మొత్తం ఏం గడవలేదు. అండ్ చూడొచ్చు ఎంత కొత్త కారు మాది. ఏం చూస్తున్నారు రవితేజ? వాటర్ ఉన్నాయా? ఆకు మడత పెడదాం, మడత పెట్టినాక కలుస్తాం. చూడొచ్చు కార్ కలర్ ఇంకా రవితేజ టీషర్ట్ కలర్ ఇద్దరు రెండు సేమ్ ఉన్నాయి. సో లెట్స్ గో, పోదాం. ఇంకా జ్యోతి స్వరూప్ రాలేదు. ఇది జ్యోతి స్వరూప్కి వీక్ ఆఫ్ లేదనమాట. సో చెప్పిండు 2:30కి షిఫ్ట్ అయిపోగానే నేను వచ్చేస్తా అని చెప్పిండు. సో లెట్స్ గో, ఇప్పుడు పోదాం. ఎప్పుడు వస్తాడు ఏందో వేస్టల్లో జ్యోతి స్వరూప్. సాంగ్స్ పెట్టుకొని కిరాక్ పెట్టుకొని వెళ్దాం. ఒక జ్యోతి గట్ట రాగా స్టార్ట్ అయిపోతాం ఇప్పుడు, అంతే. దగ్గర వచ్చినప్పుడు ఫోన్ చేస్తాం మరి. చూడొచ్చు వేస్టల్లో జ్యోతి స్వరూప్ ఇవ్వండి. వాని కోసం ½ అన్ అవర్ అడిగినాం. వేస్టల్లో ఉన్నాడు నిజంగానే. ఏడికి పోయిండో ఏమో. ఏంద్రా ఏడికి పోయినరా? తొందరరా పెట్టు, టైం అవుతున్నాడా? మళ్ళీ ఏమైందిరా అంటున్నా. నాకే ఏం చెప్పాలి ఇప్పుడు వానికి? వేస్టల్లోకి కొంచెమైనా మైండ్ లేదు వానికి అసలు. సో నాతో పాటు అయితే జ్యోతి స్వరూప్ ఉన్నాడు అనమాట వేస్టల్లో. ఈ ½ అన్ అవర్ నుండి వేస్ట్ ఉంటే వేస్ట్. ½ అన్ అవర్ ఎందుకు లేటరా? చెప్పు ఎందుకు లేటో చెప్పు నాకు. అట్లా చెప్పు మరి. నువ్వు ఇదిగో అంటే నేను ఎందుకు చూస్తాను? ఇది నీ కంపెనీ, నేను ఎందుకు చూస్తా చెప్పు. డ్రెస్ మార్చుకోలేదు. అవునా? మరి నేను వెళ్తుండే కదరా. కదా నేను కూడా అదే చెప్పిన. నేను ఎందుకు పోతాను చెప్పు. వానికి మూవీకి వెళ్ళేది ఉందని చెప్పిన. అదే కదా, అదే వాడు మూవీ కోసం పోయినాడు నిన్న దావత్ ఇస్తా అంటే కూడా. తెలుసు 6:30 కదరా మూవీ వెళ్ళింది. లంచ్ లో పోతుండే, మనకి లంచ్ కి ఎవరైనా దావత్ ఇచ్చిరేమో. లేకపోతే ఈవినింగ్ అని కూడా వెళ్తున్నా కదా. హలో బేబీ, ఎక్కడ? బేబీ ఎక్కడ? బేబీ ఇయ్యర్రా బాయ్, ఏం బిక్కోడో బిక్కోపో. ఇయ్యర్ బో, ఏం చేస్తావు? ఇయ్యర్రా బాయ్.
ఇయ్యర్రా బై ఇయ్యరని చెప్పినా కదా ఇయ్యర్రా బై ఏం చేసుకోడు వేసుకోపో ఎవరు ఎప్పుడు చెప్పుకోపో చెప్పరా ఫోన్ పే భారత్ పెట్రోల్ పేరు వస్తుందా భారత్ పెట్రోల్ పేరు వస్తుందా భారత్ పెట్రోల్ అది కాదు అది పేరు రావాలి డ్రైవర్ అన్న రవితేజ అన్న డ్రైవర్ టుడే గల్లీలో నేను ముందే రోడ్ సైడ్ రాకపోతే వెళ్ళి వస్తే అయిపోతుంది కదా జ్యోతి నువ్వు పోయి చూసేసి రారా బై ఉంటుంది అనుకుంటా అనిపిస్తుంది నాకు ఉంటుంది నాకు కూడా అనిపిస్తుంది కానీ మళ్ళీ ఆడదాకా పోయినాక లేదని చెప్తే ఎడబెడతాం రా ముందు ఆడ పెట్టి దగ్గర సో గైస్ మనమైతే ఇప్పుడు ఖైరతాబాద్ దగ్గర ఉన్నాం గణేష్ బాడకో వేస్ట్ ఫిల్లో ఇంకా రాలేదనమాట వాని కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మనము ఎప్పుడు వస్తాడో ఏమో తెలియదు నాకైతే చాలా ఆకలిస్తుంది చాలా అంటే చాలా ఆకలిస్తుంది చూద్దాం ఏమవుతుంది కథ ఏమంటారు సో చూసుకోవచ్చు మన హిల్ స్టార్ అనమాట ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఇదే అనమాట మన బడ్జెట్ పార్కింగ్ సో గాయస్ ఇప్పుడైతే మనం హిల్ స్టార్ వెనకాల అయితే హిల్ స్టార్ ఉంది ఇప్పుడు తింటున్నాం వెళ్ళి సో గణేష్ కోసం వెయిట్ అయితే చేయం ఆకలిస్తాం ముందు ఆర్డర్ అయితే ఇచ్చేస్తాం సో చూడొచ్చు ఎంత శానిటైజ్ చేస్తుండో జ్యోతి మోడల్ హియర్ చాలా రోజుల తర్వాత నేను ఇంకా మా టీం వచ్చిందనమాట చాలా రోజులైంది సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో గణేష్ వేస్ట్ ఫెల్లో ఇంకా రాలేదు వస్తే కొంచెం ఉంటుంది లేకపోతే రైట్ ఆకలేసి డేంజర్ వేస్ట్ ఫెల్లో గణేష్ ఇంకా రాలేదు గాయస్ ఎప్పుడు వస్తాడో ఏమో తెలియదు వాడు వస్తే వానికి ఫుల్ ఎట్లు తిరుగుతా ఆకలిస్తుందని చెప్పినాక కూడా వాడు రాలేదంటే అర్థం చేసుకోండి మీరు రాలేదు చూడండి బిజినెస్ ఈజ్ ఇంపార్టెంట్ అంటున్నాడు గణేష్ ఇప్పుడు బిజినెస్ ఈజ్ ఇంపార్టెంట్ బిజినెసే చేస్తా అంటుండు ఇక్కడ చూడొచ్చు గణేష్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అనమాట కనిపించడానికి ఇట్లా కనిపిస్తాడు పెద్ద పెద్ద బిజినెస్లు వేస్తాడు అన్నీ ఈరోజు పార్టీ వీడిస్తుంటా ఆఫీస్ నుంచి వచ్చింది కానీ నువ్వైతే బిజినెస్ నుంచి వచ్చినావు కదా బిజినెస్ బంద్ చేసుకొని వచ్చినావు కదా మరి ఇప్పుడు నన్ను తిడుతున్నావా ఇప్పుడు బిర్యానీ తినిపిస్తున్నా అంటే నా కోసం బిజినెస్ వదిలేసి వచ్చిందంట నన్ను తిడుతుండు అరే నా బిజినెస్ అక్కడ కోట్లాది అదే కదా అదే నేను దావతిస్తా అంటే కూడా ఏమంటుండంటే ఏంద్రా నా బిజినెస్ కరోడ్పతి బిజినెస్ పోతుంది అని నన్ను తిడుతుండే ఇప్పుడు ఏం చేయలేము ఇప్పుడు చూడండి ఎట్లా ఇస్తుంది చూడండి ఎట్లా కళ్ళు చూడండి మనం ఎట్లా ఇస్తుంది చూడు అందానికి ఫేస్ కట్టికి ఎప్పుడైనా ఎవరికి మీకు స్టాండర్డ్గా ఉంటుంది సో ఇది చికెన్ 65 అనమాట ఇంకా బాయిల్డ్ ఎగ్ అనమాట ఇది నాది తింటావా సరే సగం అంట ఓకే మళ్ళీ డిస్టి తాగుతుంది మొత్తం తిన్నాక కలుస్తాం ఈ తడి ఇంకా చూడొచ్చు మనం ఎగ్దమ్ జబర్దస్త్ తిన్నాం చాలా బడ్జెట్లో అయిపోయింది ఎక్కడైతే నేను రికమెండ్ చేస్తా కానీ వీళ్ళు ప్రమోషన్ చేయలేదు కాబట్టి నేను రికమెండ్ చేయ వెళ్దాం ఇప్పుడు సాంగ్స్ పాడుకుంటా వినుకుంటా మంచిగా వెళ్దాం ఇంటికి లెట్స్ గో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అయితే చాలా బాగుంది సో ఫైనల్లీ నేనైతే డ్రైవింగ్ సీట్లకి అయితే వచ్చేసిన ఎందుకంటే రవితేజ కొంచెం బయటికి వెళ్ళిండు అండ్ ఇప్పటి నుంచి నేనే నడపబోతున్నా ఇంటి దాకా వెళ్ళే వరకు సో ఇక్కడ కొంచెం వర్క్ ఉండడం వల్ల రవితేజ వెళ్ళిండు అనమాట సో నాకే డ్రైవ్ చేయమని చెప్పిండు ఇంకా వర్షం అవుతుంది కాబట్టి కొంచెం రవితేజకి కొంచెం కర్వింగ్స్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది మనం అంటే హెవీ డ్రైవర్ 100% 99.99% పర్ఫెక్ట్ డ్రైవర్ కాబట్టి నాకు నడపమని చెప్పిండు అనమాట సో వెళ్ళి వస్తాడేమో నాకు తెలిసి వెళ్ళి వచ్చేద్దాం సో ఇప్పుడు అయితే వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రౌ వ్లాగ్స్ ఇన్ తెలుగు చెప్పు జ్యోతి స్వరూప్
రావు ఫ్లాగ్ ఇన్ తెలుగు. ఛానల్కి సబ్స్క్రైబ్, లైక్ కొట్టవా? లైక్, షేర్, బెల్ కూడా కొట్టండి. కొట్టేయాలా? కొట్టండి. టింగ్. థ్యాంక్ యూ. యాడ్ వస్తుందా? सुनेगा सीखिए पारामीजा ऐप के साथ AI powered personality feature from Zarega. हुस्न तेरा तौबा 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 तौबा, हुस्न तेरा तौबा 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 तौबा, हुस्न तेरा तौबा 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 तौबा, हुस्न तेरा तौबा 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 तौबा. ले लिया कुड़ी ने दिल साका, हाली थोड़ा साफ जानी लगदा. ఉన్నోలే ఉన్నదిరా పోరి, బం బాటుకుందిరా నారి, లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లప్ప బుగ్గల్ది ప్యారి, ఏడికెళ్ళి ఊడిపడ్డది మెస్సు, దీని నవ్వుతోనే ఎగిపోయే యూఎస్సు, నడుమును చూస్తే నడుమును చూస్తే నయగర పోల్సు, నేను పోతా బయలెళ్ళిపోతా ఒక్కసారి ముందుకో. ఎవరైనా ఫారెన్ పోతే ఇది పెట్టాలి. ఇట్లా వైబ్రేషన్ వచ్చినప్పుడు ఏంద్రా కొంచెం వేస్తే కూడా ఎట్లా స్టార్ట్ చేస్తాను. నీతో వచ్చినప్పుడు అనుభవం చూపిరా. ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే, నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసి ఆయువునే తీసేసావే, పోనంది నా ప్రాణమే, నా ఊపిరినే నింపేది నీ జ్ఞానమే, సగమే నీవున్న శాసనమిది చెబుతున్నా పోనే నేనే నిన్నొరిలే.